నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎడ్యుకేషన్. ప్రస్తుతం మనం ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నాము. ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థుల పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారి మాటల్లో సీఎం గారు ఏం చెప్పారనే విషయాల గురించి తెలుసుకుందాము. నమస్తే బ్రదర్. నమస్కారం సార్. ప్రస్తుతం ఈ రోజు ఉస్మానియా యూనివర్సిటీకి ముఖ్యమంత్రి గారు రావడం జరిగింది. సో ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా ముఖ్యమంత్రి గారు ఏం హామీ ఇచ్చారు? నమస్కారం సార్. అసలు ఈరోజు యాక్చువల్లీ సార్ 4 months వ్యవధిలో 2 సార్లు రావడం చాలా సంతోషకరం. వచ్చినాక 1000 కోట్ల రూపాయల జీవో కూడా ప్రకటించిండు. అది హర్షించదగ్గ విషయం. కానీ మేము సార్ వస్తున్న ఉద్దేశంతో ఎర్లీ మార్నింగ్ లేచి వచ్చేసాం సార్. టిఫిన్ కూడా చేయకుండా, ఛాయ్ కూడా కాకుండా, సార్ ఏం చెప్తారో మా నోటిఫికేషన్, జాబ్ నోటిఫికేషన్ గురించి ఏమైనా ప్రకటన చేస్తారేమో అని వచ్చి ఎర్లీగా వచ్చి ఇక్కడ వెయిట్ చేసాం. సార్ వచ్చేసరికి 12:30 అయింది. సార్ ఒక 45 minutes దాకా మాట్లాడిండు. కానీ 45 నిమిషాల్లో ఒక్క సెకండ్ కూడా మా జాబ్ నోటిఫికేషన్ గురించి కానీ, జాబ్ క్యాలెండర్ గురించి కానీ ప్రకటన చేయలే. మేము 2 సంవత్సరాల నుంచి ఆర్థికంగా చాలా దీన స్థితిలో ఉన్నాం. ప్రతిసారి వాళ్ళు మాకు ఇస్తాం, నోటిఫికేషన్స్ వస్తాయి, వెయిట్ చేయండి అని చెప్తున్నారు. ఇలా చెప్పబట్టి 2 సంవత్సరాల కాలం వాళ్ళు వృధా చేసేళ్ళు. మా యవ్వన కాలం మా బుక్కులు బట్టి చదువుకుంటూ లైబ్రరీలో ఉండి ఈ కాలాన్ని అంతా మేము లైబ్రరీలో బుక్ల చుట్టూ చదువుకోవడంతోనే వేస్ట్ చేస్తున్నాం. మా కుటుంబ పరిస్థితులు, మా ఆర్థిక పరిస్థితులు, మా వయసు కూడా సహకరిస్తలేవు. పోనీ ఏదైనా ప్రైవేట్ జాబ్కి వెళ్ళి మనం ప్రైవేట్ జాబ్ చేద్దామా అంటే ఇన్ని సంవత్సరాలు ఎందుకు ఏజ్ గ్యాప్ వచ్చింది అని వాళ్ళు ప్రైవేట్ జాబ్ ఇవ్వట్లే. పోనీ చదువుదాం కూర్చొని అని అంటే నోటిఫికేషన్స్ లేవు. ఒకప్పుడు ఒక సామెత ఉండేది, విద్య లేనివాడు వింత పశువు అని. ఇప్పుడు విద్య ఉన్నవాడు కూడా వింత పశువు అవుతుండు. విద్య ఉంది కానీ మాకు జాబ్ చేద్దామంటే, ప్రైవేట్ జాబ్ చేద్దామంటే ఎక్స్పీరియన్స్ లేదని చెప్పి ప్రైవేట్ జాబ్స్ ఇస్తలేరు. పోనీ గవర్నమెంట్ జాబ్కి ప్రిపేర్ అయిదామంటే నోటిఫికేషన్స్ వస్తలేవు. మేము 2 సంవత్సరాల నుంచి చాలా దీనంగా వెయిట్ చేస్తున్నాం. జాబ్ క్యాలెండర్ 2 సార్లు ప్రకటించేసరికి నోటిఫికేషన్స్ ఖచ్చితంగా వస్తాయన్న ఉద్దేశంతో మేము 2 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నాం. కానీ ఇంతవరకు నాట్ ఈవెన్ సింగిల్ నోటిఫికేషన్ హ్యాస్ బీన్ ఇష్యూడ్. మేము డిప్యూటీ సీఎం గారు బట్టి విక్రమార్క గారు అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్ ప్రకటించినప్పుడు కూడా మేము అతని మీద ఎంతో నమ్మకంతో సార్ ప్రకటించారు కదా నోటిఫికేషన్స్ ఖచ్చితంగా వస్తాయని చెప్పి వెయిట్ చేశాం. అయినా నోటిఫికేషన్స్ అయితే ఇంతవరకు రాలే. పోనీ ఈ రోజైనా ప్రకటిస్తారేమో అని వెయిట్ చేశాం. నిన్న ప్రకటిస్తారని వెయిట్ చేశాం. సోనియా గాంధీ గారి బర్త్డే సందర్భంగానే నిన్న ప్రకటిస్తారనుకున్నాం, ప్రకటించలే. ఈ రోజు ఓయూకి వస్తుంది కదా, ఓయూలో ప్రకటిస్తారేమో అనుకున్నాం, కానీ ఈ రోజు కూడా ప్రకటించలే. దీన్ని మేము యాక్సెప్ట్ చేయలేకపోతున్నాం. బ్రదర్, ఇప్పుడు ప్రస్తుతానికి కాంగ్రెస్ ప్రభుత్వం అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. సో ఈ 2 సంవత్సరాలలో ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదా? ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు సార్. కొత్త నోటిఫికేషన్ ఒకటి కూడా ఇవ్వలేదు. పాత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్స్ కి, డిఎస్సి అనే నోటిఫికేషన్ కి ఒక 5000 జాబ్స్ కొత్త యాడ్ చేసి రిలీజ్ చేసిళ్ళు అంతే. తర్వాత ఒక హెల్త్ డిపార్ట్మెంట్ సంబంధించిన ఒక 6000 జాబ్స్ రిలీజ్ చేసిళ్ళు. టోటల్ గా వాళ్ళు రిలీజ్ చేసింది 11,000 జాబ్స్ మాత్రమే. వాళ్ళు మాకు చెప్పిన హామీ ఏంది, సంవత్సరం 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిళ్ళు. మేము ఇస్తామని వాళ్ళు మాకు ఆ మాట ఇచ్చేసరికి మేము వాళ్ళని గెలిపించుకున్నాం. ప్రతి నిరుద్యోగి వాళ్ళ గెలుపుకి కారణం. కానీ ఈరోజు ఆ నిరుద్యోగిని అసలు మమ్మల్ని పట్టించుకుంటలేరు. ఇంతకుముందు కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అతని స్పీచ్ లో అన్నాడు, ఇంతకుముందు ఒక లెక్క ఇప్పుడు ఒక లెక్క అని. కానీ ఇంతకుముందు ఎట్లుందో ఇప్పుడు అట్లే ఉంది, ఏం మారలే. ఆ పాత ప్రభుత్వం చేసిన తప్పే వీళ్ళు మళ్ళీ చేస్తున్నారు. ఈ తప్పు ఏ విధంగా పోతుంది అంటే చాప కింద నీరులాగా అది అలానే ఉంటది. స్ప్రెడ్ అయ్యి ఎప్పుడైతే స్టూడెంట్స్ కి, జనాలకి ఆవేశం పెరిగిపోతుందో ఆ రోజున వాళ్ళు ఓటు రూపంలో చూపిస్తారు. మనిషి చేసిన మంచి మర్చిపోతారేమో కానీ చేసిన మోసం మర్చిపోడు. ప్రస్తుతానికి మేము నిరుద్యోగులం అనే వాళ్ళం నిస్సాహులం. మా తల్లిదండ్రులు రెక్కాడదగా డొక్కాడని పరిస్థితుల్లో వాళ్ళు కాయకష్టం చేసి మాకు డబ్బులు పంపిస్తున్నారు. మేము ప్రభుత్వాల్ని వ్యతిరేకించి ప్రభుత్వాలకు ఎదురుకపోయే పరిస్థితిలో మేము లేము. మేమందరం నిస్సాహులం. కానీ మాకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చిన గొప్ప ఆయుధం ఓటు. ఆ ఓటుతోని మేము చెప్పాల్సిన సమయంలో, చెప్పాల్సిన సందర్భంలో ఖచ్చితంగా చెప్తాం. ఇది ఇలాగనే కంటిన్యూ అయితే, ఈ 3 సంవత్సరాలు కూడా వీళ్ళు ఇలానే చేస్తే లాస్ట్ కి వాళ్ళు చేసిన తప్పుకి వాళ్ళే బాధ్యత వహించాల్సి వస్తుంది. అయితే ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వ ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వారందరూ చెప్తున్నటువంటి మాట ఏంటంటే, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 2 సంవత్సరాలలో 60,000 పైచిలుకు ఉద్యోగాలను భర్తీ చేశామని చెప్పి వారు చెప్తున్నారు. సో ఇది నమ్మొచ్చా మరి? సార్, 60,000 జాబ్స్ అనేటివి పాత ప్రభుత్వం, గత ప్రభుత్వం రిలీజ్ చేసిన నోటిఫికేషన్స్. ఆ నోటిఫికేషన్స్ కి వీళ్ళు కొన్నిటికి ఎగ్జామ్స్ పెట్టిళ్ళు, అన్నిటికి అపాయింట్మెంట్ ఇచ్చిళ్ళు. కొన్నిటికి ఎగ్జామ్ ప్రీవియస్ గవర్నమెంట్లో అయినాయి. వీళ్ళు ఇవ్వలేదన్న మాటని ఎట్టి పరిస్థితులనా ఇచ్చిళ్ళు ఒప్పుకుంటా 60,000 జాబ్స్ ఇచ్చిళ్ళు. కానీ అది అపాయింట్మెంట్స్ ఇచ్చిళ్ళు. సరే, 60,000 జాబ్స్ కూడా వీళ్ళే అనుకుందాం. ఆ లెక్కను అనుకున్నా కూడా సంవత్సరానికి 2 లక్షలు చొప్పున అంటే మిగతా 1,40,000 జాబ్స్ ఏవి ఒక సంవత్సరానికి? సెకండ్ ఇయర్ కంప్లీట్ అయిపోయింది. ఈ సంవత్సరానికి 2 లక్షల జాబ్స్ ఏవి అంటే 3,40,000 జాబ్స్ ఏవి? సరే, 3,40,000 సగం కాకపోయినా సగంలో సగం తీసుకున్న ఒక 30,000 40,000 జాబ్స్ ఇచ్చినా మేము చదువుకుంటాం కదా సార్. మేము ఇట్లా రోడ్ల మీదకి ఎందుకు వస్తాం?
రోడ్ల మీద తిరగాల్సిన పరిస్థితి మాకు ఎందుకు వస్తుంది? మేము హైదరాబాద్కి వచ్చింది చదువుకోవడానికా, లేదంటే ధర్నాలు చేయడానికి, ర్యాలీలు చేయడానికి, ఇలాంటి మీడియా ముందు మాట్లాడడానికి వచ్చినామో మాకే అర్థం అవుతలేదు. మేము నోటిఫికేషన్ ఇవ్వమని ధర్నానే చేయాలి, ఇచ్చిన నోటిఫికేషన్ ఎగ్జామ్ కరెక్ట్ పెట్టమని ధర్నానే చేయాలి, వయసు తగ్గించమని ధర్నానే చేయాలి, ఈ రిజల్ట్స్ కరెక్ట్ టైంలో ప్రకటించమని ధర్నా చేయాలి, ప్రకటించిన రిజల్ట్స్ కి అపాయింట్మెంట్ ఇవ్వమని ధర్నానే చేయాలి, అందులో ఏమైనా పేపర్ లీక్ అయితే పేపర్ లీక్ ఎట్లయిందని మళ్ళీ ధర్నానే చేయాలి. మా జీవితాలు మొత్తం ఈ రోడ్ల చుట్టూ ఈ రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసి అవుతుంది సార్. మేము మా డిగ్రీలు బీటెక్లు అయిపోయినప్పుడు మేము వచ్చి చదువుకుంటే జాబ్ వస్తుందన్న ఉద్దేశంతో మేము వచ్చినాం. కానీ వచ్చినాక మాకు తెలిసింది ఈ విధంగా ఉంటుంది పరిస్థితి అని. పాత ప్రభుత్వం చేసిన తప్పు వల్ల మా 5 సంవత్సరాల జీవితం కోల్పోయినాం. ఈ ప్రభుత్వం ఆల్రెడీ 2 సంవత్సరాలు ఇట్లా వేస్ట్ చేసింది. ఇక మీదటైనా ఈ 3 సంవత్సరాలైనా మాకు దయచేసి ప్రభుత్వానికి నేను రిక్వెస్ట్ చేస్తున్నా, చేతులెత్తి వేడుకుంటున్నా, మీరు ఇలా చేయకండి. నిరుద్యోగులం, మేము నిస్సహాయంగా ఉండే నిరుద్యోగులం, మా జీవితాలతోని మీరు ఆడుకోకండి. మీకు మీ ప్రభుత్వాలు వస్తుంటే పోతుంటే మీరు ఎమ్మెల్యేలు అవుతుంటారు పోతుంటారు, కానీ మా జీవితం అలా కాదు. మీ జీవితమే రాజకీయం, మా జీవితం అలా కాదు. మేము వస్తే మా కుటుంబం బాగుపడుతుంది. మేము ఎగ్జామ్లో రాసేటప్పుడు ప్రతి క్వశ్చన్ ని చాలా పెట్టి రాస్తాం. మా ప్రతి క్వశ్చన్ వెనకాల మా కుటుంబం ఉందని, కుటుంబం ఉంది మాకు. నాకు ప్రతి క్వశ్చన్ మీద వెనకాల నా కుటుంబం ఆధారపడి ఉంది. నేను క్వశ్చన్ జాగ్రత్త చదవాలి, జాగ్రత్తగా ఆన్సర్ చేయాలి, తప్పు చేయొద్దు, తొందరపడద్దు అనే ఉద్దేశంతో మేము ఆన్సర్ స్టిక్ చేసి వస్తుంటాం. అలాంటి నిస్సహాయమైన మమ్మల్ని మీరు ఎట్టి పరిస్థితుల్లో మా జీవితాలతో మీరు ఆడుకోకండి సార్. ప్రతి కాంగ్రెస్ వాళ్ళకి నేను వేడుకుంటున్నా, సీఎం గారికి, డిప్యూటీ సీఎం గారికి రిక్వెస్ట్ చేస్తున్నా, దయచేసి ఎగ్జామ్స్ నోటిఫికేషన్స్ రిలీజ్ చేయండి, ఎగ్జామ్స్ కండక్ట్ చేయండి. మా జీవితాలతో చెలగాటం ఆడుకోకండి సార్. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ సార్.